కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలండి. ఫ్రమ్ 70 years ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. కొందరు చనిపోతేనే మనకు కొన్ని వస్తాయి. ఒక ఫ్యామిలీకి ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే ఇట్ ఈస్ ఎఫెక్టెడ్, ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్. వాళ్ళ కిడ్స్ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళలాగా 10 మంది మనకు ఉండరు కదండి. ఒకరు పోతే ఒకరు ఉంటారు అన్నట్టు ఉండదు వాళ్ళకి. అండ్ 2-3 హస్బెండ్స్ కూడా ఉండరు. సింగిల్ పర్సన్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బీ అ మ్యాన్. దెబ్బ తగిలింది కదా ఏం కాదు, తగ్గిపోతున్నాం. పడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. గ్రాస్పింగ్ ఎవ్రీథింగ్. యూ హావ్ సీన్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. ల్యాండ్ని కబ్జా చేసుకోవడం, ప్లేసెస్ని కబ్జా చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మన హిస్టరీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసానండి, నేను వీడియో చూసాను రీసెంట్గా. సో నేను ఏదైతే వచ్చిందో యాజ్ ఇఫ్ దేర్ సోల్జర్స్ చనిపోయినట్టు. సో ఇప్పుడు వరల్డ్ ఈజ్ సీయింగ్ ఇట్. ఏంటంటే వాళ్ళు ఎలాగైతే ఉగ్రవాదులని వాళ్ళ సంస్థల్లో ఉంచి యాజ్ ఇఫ్ దే ఆర్ ఏదైతే వాళ్ళ సోల్జర్స్ని పెంచి పోషిస్తున్నట్టు దే ఆర్ డూయింగ్ దేర్ ఉగ్రవాదులను అలా చేస్తున్నారు అనమాట. సో దట్స్ వెరీ బ్యాడ్. సో వరల్డ్కి ఇప్పుడు తెలిసింది అట్లీస్ట్ వాళ్ళకి ఏదైతే ఫండ్స్ ఇస్తున్నారో, వరల్డ్ నుంచి ఫండింగ్స్ వస్తున్నాయో, బ్యాంక్స్ నుంచి ఫండింగ్ వస్తున్నాయో, అట్లీస్ట్ ఎకనామిక్గా వాళ్ళని కొడితే వాళ్ళు అట్లీస్ట్ ఎట్లా వాటర్ వార్ స్టార్ట్ అయిందండి. అండ్ దెన్ ఎకనామికల్గా వాళ్ళు ఆల్రెడీ ముందు లేరు. మనీ అటు నుంచి వచ్చే మనీ ఫండ్స్ ఏవైతే అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బార్డర్స్ అన్ని అష్టదిగ్బంధనం ఏదంటే అవన్నీ క్లోజ్ చేస్తున్నారు మన వాళ్ళు. అది అయిపోయిన తర్వాత వార్ ఏదైతే ఉంటుందో వార్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు సగం చచ్చిపోయారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైం. నిన్న 100 మంది చనిపోయారని చూస్తున్నాను. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు వాళ్ళు అవన్నీ కాఫిన్స్ పట్టుకొని ఏదో ప్రే చేస్తున్నారు. ధర్మరక్షకులు చనిపోయినట్టు, వాళ్ళ కంట్రీని కాపాడే వాళ్ళు చనిపోయినట్టు తెలుస్తుంది. అవునండి, చూసాను నేను అవన్నీ. బట్ అది ఏంటో వాళ్ళ ఇంట్లో మనుషులు చనిపోతే ఎలా ఉన్నారో దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్ దేర్ ఆర్ టెర్రరిస్ట్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ అని అనుకుంటున్నారు వాళ్ళు. బట్ దే ఆర్ బ్యాడ్. సో మన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. ఫ్యామిలీ విలువ అందరికీ తెలియాలి. సో ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం కాకూడదు అని చెప్పి ఓన్లీ పర్టికులర్ పర్సన్స్ని వాళ్ళు మన కంట్రీ పట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ పైన అటాక్ అయ్యేసరికి, వాళ్ళ ల్యాండ్ పైన అటాక్ అయ్యేసరికి దే ఆర్ రిటాలియేటింగ్. అది చాలా స్టూపిడిటీ అనిపిస్తుంది నాకైతే. సో బేసిక్గా పెద్ద అటాక్ అయిన తర్వాత దెర్ ఆర్ 27 ఫ్యామిలీస్ విచ్ గాట్ ఎఫెక్టెడ్. సో సింధూర్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి. సో యాజ్ అన్ ఇండియన్ ఉమెన్ మన కల్చర్ ప్రకారం హిందూస్ తెలుసు, వాళ్ళు హిందూస్ అని టార్గెట్ చేసి మరీ చంపారు. మనకు తెలుసు, భారతదేశంలో ఉన్న మనకి తెలుసు బొట్టు అంటే వాల్యూ ఏంటి, పెళ్ళి అంటే వాల్యూ ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో 2 ఉమెన్ని లీడ్ చేసి కూడా ఒక ఆపరేషన్ ఏంటంటే 27 ఉమెన్ హూ హాజ్ దేర్ ఫ్యామిలీ. సో వాళ్ళకి లైఫ్ పోయింది. ఇట్స్ నాట్ జస్ట్ అ పర్సన్ హూస్ డైడ్. ఒక ఫ్యామిలీకి ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే ఇట్ ఈస్ ఎఫెక్టెడ్, ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్. వాళ్ళ కిడ్స్ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళలాగా 10 మంది మనకు ఉండరు కదండి. ఒకరు పోతే ఒకరు ఉంటారు అన్నట్టు ఉండదు వాళ్ళకి. అండ్ 2-3 హస్బెండ్స్ కూడా ఉండరు. సింగిల్ పర్సన్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బీ అ మ్యాన్. సో ఒక ఉమెన్ పెంచుకోవడం చాలా కష్టం అండి ఇన్ దిస్ సొసైటీ. సో బ్రేవ్ హార్ట్స్. సో హూఎవర్ హాస్ డైడ్, వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే చనిపోయారో, ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్. సో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలండి. ఫ్రమ్ 70 years ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. ఎప్పటి నుంచో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రాజ్యం నుంచి, మన రాజుల కాలం నుంచి, వార్స్ అయినప్పటి నుంచి, ఈ టిప్పు సుల్తాన్ అని వీళ్ళందరూ చేసే, ఔరంగజేబ్ వీళ్ళందరూ చేసినవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని కావాలంటే కొన్ని అవ్వాలి. కొందరు చనిపోతేనే మనకు కొన్ని వస్తాయి. సో లేదండి, అంటే నాట్ పర్టికులర్లీ సింధూర్ అని చేయడం కాదు. శాంతి అంటే దెర్ ఆర్ 2 things. సేమ్ గాంధీ ఎట్లయితే అహింస శాంతి అని అన్నారో, దే ఇన్ ద సేమ్ ప్లేస్ నెహ్రూ కూడా ఉన్నాడండి. నెహ్రూ శాంతి ఏం లేదు, హీ వాజ్ కాంట్రిబ్యూటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద బార్డర్స్లో నెహ్రూ ఏం చేశారు, సోల్జర్స్, ఆర్మీ వీళ్ళందరినీ పటిష్టం చేస్తున్నాడు నెహ్రూ. ఇంటర్నల్గా ఏంటి, వీళ్ళందరూ మన గాంధీ అహింస అని ఈయన లోపల చూసుకుంటున్నాడు. సో సివిలియన్స్కి ఏం కాకుండా బయట జరిగే పనులు బయట జరుగుతున్నాయి. దే ఆర్ ప్రొటెక్టింగ్. ఆర్మీ అంటే ఏంటి, దే షుడ్ ప్రొటెక్ట్ us, దే ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్. అహింస ఇక్కడ ఇన్సైడ్ థింగ్స్లో అహింస ఉంది. సైలెంట్గా ఉండాలి, అహింసవాదంగా ఉండాలి అని చెప్పి. సో బోత్ షుడ్ హ్యాపెన్ సైమిల్టేనియస్లీ అండి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటేనే గుడ్. యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు మోడీ గారు ఇలా ఆఫ్ చేయడానికి ట్రై చేశారు. సో ఈరోజు మనమే మోడీ గారు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధిని ఎలా వస్తారు మీరంటే? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చెప్తారు చాలామంది, నా నొప్పి నాకు తెలుస్తుంది, నేను పడితే ఆ దెబ్బ నాకు తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఏం చేస్తారు, దెబ్బ తగిలింది కదా ఏం కాదు, తగ్గిపోతున్నాను. పడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం నలుగురికి చెప్పే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నప్పుడు మోడీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఏం చేస్తారు, హీల్ ట్రై. ఇప్పుడు ఒక ఊర్లో ఏదైనా పంచాయతీ అవుతుంటే, గొడవ అవుతుంటే ఏం చేస్తారండి, పెద్ద మనిషి గొడవ ఆపడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు ఆపితే ఆగుతుందా. సో ఎవరి బాధలు వాళ్ళవి. ఇప్పుడు మన పైన అటాక్ చేసేసరికి ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఇన్ 70 years ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్. వద్దు, ఏం కాదు అని చేసి వీఆర్ మన కంట్రీలో మన వాళ్ళని అందరినీ మనం శాంతి చేసుకుంటూ వస్తున్నాం. బట్ దిస్ ఇస్ హై టైమ్. ఇట్స్ బీన్ 70 years. అసలు వాళ్ళకి పార్ట్ ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళు ఇంకా కొంచెం అని కబ్జా చేస్తూనే ఉన్నారు.
సో మేబీ దిస్ ఇస్ టైమ్ దట్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ అవర్ థింగ్స్. యుద్ధం కింద చూస్తారా లేకపోతే ఓన్లీ టెర్రరిస్టుల ఏరియాతో జరుగుతుంది కాబట్టి కలుపు మొక్కల తీసేత కింద చూస్తారండి? యుద్ధం కాదండి, ఇది ఏంటంటే మనది మనం తీసుకుంటున్నాం. మన పూర్వీకులు మన లా ఆఫ్ ల్యాండ్ ఏం చెప్తుందంటే కొన్ని పార్ట్స్ ఉన్నాయి, దోస్ పార్ట్స్ ఆర్ ఆర్ట్స్. అప్పుడు ఏం చెప్పారు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మాకు ఒక స్టేట్ కావాలి, కొంచెం మేము ఒక వేరే కంట్రీ లాగా చేసుకుంటాం, మేము వెళ్ళిపోతాం, అందులోనే మేము ఉంటామని సో కాల్డ్ ముస్లిమ్స్ చేశారనమాట. వాళ్ళు అక్కడ ఉండకుండా కొంతమంది ఇక్కడ దే బీన్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. వాళ్ళ కంట్రీలో ఉండే ఇంటిగ్రల్ పార్ట్ ఏంటంటే అన్ని దే ఆర్ గ్రాస్పింగ్ ఎవ్రీథింగ్. యూ హావ్ సీన్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, ఇవన్నీ చూస్తూ వచ్చారు. సో ఇదేంటంటే ల్యాండ్ని కబ్జా చేసుకోవడం, ప్లేసెస్ని కబ్జా చేసుకోవడం, మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మన హిస్టరీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ మిస్లీడ్ చేశారండి ఈ 70 years. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది పొలిటికల్ పార్టీ, బట్ హిస్టరీని చాలా కల్ప్రిట్ చేశారండి. టిప్పు సుల్తాన్ కానీ ఔరంగజేబ్ కానీ వీళ్ళ పేరు పైన ఉన్న హిస్టరీ చాప్టర్స్ మన వాళ్ళ పేరు పైన లేవు. దట్ ఈస్ సో సాడ్. సో బేసికలీ ఏంటంటే ఐ ఫీల్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ. కొంతమంది చనిపోయినా వీఆర్ ఇండియన్స్, వీ షుడ్ డూ అవర్ పార్ట్. సో యా, థ్యాంక్ యూ.